జనరల్గా దొంగలు ఏం చేస్తారు? ఏరియాని టార్గెట్ చేస్తారు, రోజుల తరబడి రెక్కీ చేస్తారు, వన్ ఫైన్ డే స్పాట్ పెడతారు, నగ నట్రా పట్టుకుని పత్తా లేకుండా పారిపోతారు. ఈ మధ్య వెరైటీ దొంగలు పుట్టుకొచ్చారు. వీళ్ళు చోరీ చేయడమే కాదు, క్రియేటివిటీని చాటుకుంటున్నారు. దొంగలేంటి, వాళ్లకు క్రియేటివిటీ ఏంటని తలగొక్కుంటున్నారా? ఆ చిత్ర విచిత్ర విన్యాసాలపై ఒక లుక్ ఏంటి. స్టంట్స్ గట్రా లేవు, జస్ట్ స్టెప్పులతో మేనేజ్ చేసి మెస్మరైజ్ చేశాడు. అలాగని డాన్సర్ అనుకున్నారు, పక్క దొంగోడు. కాకపోతే అందరు దొంగల్లా కాదు, ఈడు అదో రకం. చోరీ కళలో తన క్రియేటివిటీని ఇలా చాటుకున్నాడు. ఇళ్ల జోలికి వెళ్ళొద్దని డిసైడ్ అయ్యాడో, ఖరీదైన బైక్లపై మనసు పడ్డాడో గాని ఉత్తరప్రదేశ్ వారణాసిలోని షోరూమ్ ని టార్గెట్ చేశాడు ఈ దొంగ. కట్టర్తో పాటు దేవుడి పటంతో వెళ్ళాడు. గ్లాస్ డోర్ ఎంత లాగినా రాకపోవడంతో కట్టర్కి పని చెప్పాడు. అరగంటకు పైగా శ్రమించి అర్ధరాత్రి 12:06 లోపలికి వెళ్ళాడు. ఆపై ఈడు చేసిన హంగామా అంతా ఇంత కాదు. భయం లేదు, బెరుకు లేదు. ఆఘమేఘాల మీద ఏదేదో కొట్టేసి పారిపోవాలన్న టెన్షన్ అస్సలే కనిపించలేదు ఈ దొంగలో. దాదాపు 4:30 గంటల పాటు షోరూమ్ లోనే ఉన్నాడు. కాఫీలు తాగాడు, బాత్రూమ్ లో స్నానం చేశాడు, పాటలు పెట్టుకుని లుంగీ డాన్స్ తో ఎరగదీశాడు. ఫైనల్ గా 4.71 లక్షల విలువైన బ్రాండ్ న్యూ బైక్ తో జంప్ అయ్యాడు. ఏమొచ్చిన సిబ్బంది సీన్ చూసి షాక్ అయ్యారు. ఏదో జరిగిందని సీసీ ఫుటేజీ తిరగేస్తే దొంగోడి వేషాలు తలుక్కుమన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు షోరూంకి వెళ్లి దొంగ తాలూకు వేలిముద్రల్ని సేకరించారు. మొత్తానికి ఈ చోరగాడి చిత్రాలు నెట్టింట వైరల్ గా మారిపోయాయి. వీడు హైపర్ యాక్టివ్ అయితే హైదరాబాద్ లో దొరికిన ఈ దొంగ పక్క సోంబేరి. ఇంట్లో దొంగతనం చేసి ఆ ఇంటి ఓనర్కే దొరికిపోయాడు. పాత బస్తీలో వాదియే ముస్తఫా ఏరియాలోని ఈ ఇంటికి కన్నం వేయాలని డిసైడ్ అయ్యాడు. నగరం నిద్రపోతున్న వేళ ఇంట్లోకి వెళ్ళాడు. రూమ్ లో సెల్ఫ్లు, బీరువా గట్రా అన్ని సర్దేసి బంగారు నగల్ని, మొబైల్ ఫోన్ని జేబులో పెట్టుకున్నాడు. ఇక వెళ్ళిపోదాం అనుకునే లోపు ఇదిగో ఈ దిండు కనపడింది. ముట్టుకుంటే మెత్తగా ఉంది కదా అని తల కింద పెట్టుకొని అలా కురుగు తీశాడు. పాపం పగలంతా ఎక్కడెక్కడ తిరిగాడో బిడ్డ, అలసిపోయి అలా నిద్రమత్తులోకి జారిపోయాడు. కట్ చేస్తే తెల్లవారుజామున ఇంటి ఓనర్ వచ్చాడు. బార్లా పడుకున్న ఈ శాల్తీని చూసి ముందు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఎందుకు వచ్చావు, ఏంది కథ అని నిలదీస్తే దొంగ చేసిందంతా పోసుకొచ్చినట్టు వివరించాడు. फैसल भाई के घर में आया था, अलमारी में से निकाला और बोले तो फोन आना भी उठाया था. वहाँ भी गया, वो रूम में भी क्या वहाँ से भी क्या लिया याद तो नहीं है. और फोन आना अंकल का फ़ोन, उनका भी आंटी का भाई का भी फ़ोन था, बंद करके रखा था. ले फिर वापस अब यहाँ सो गया था, पीले खाले के मस्त था में गोलियाँ में यहाँ सो गया. दे दिया फैसल भाई पूछे तो फैसल भाई मेरे को क्या करे, समझाए, मारी भी नहीं, एक लास्ट चांस देता हूँ. फ़ोन लगाए तो फ़ोन नहीं उठाए, उल्टे बातें करे सब जने. तो समझा के भी जा रहे. ఏదో అనుకున్నాడు, ఇంకేదో జరిగిపోయింది. మ్యాటర్ చెవిని పడ్డంతో దొంగను పిఎస్కు తీసుకెళ్లారు. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్నాళ్లుగా ఈ దొంగతనాలు చేస్తున్నాడు, ఇతనొక్కడేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో కూపిలాగుతున్నారు. ఈ రెండు ఘటనలు కూడా రెండు రాష్ట్రాల పోలీసులు అయితే విచారిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ దొంగలు ఇలాంటి వెరైటీ దొంగతనాలు ఎక్కడెక్కడ చూశారు, అసలు వీళ్ళకి బాస్ ఎవరనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే విచారిస్తున్న పరిస్థితి. అంటే దొంగల ప్రవర్తనలో చాలా వరకు మార్పు వచ్చినా కూడా దొంగతనాలను ఎక్కడ మానట్లేదు. ఇప్పటికే చాలా వరకు మేము అనేక కేసుల్లో, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే పీడీ యాక్ట్ లాంటి కేసులు కూడా నమోదు చేసి జైలుకు పంపిస్తున్నాము. కానీ బయటకు వచ్చిన తర్వాత మారినట్టు నటిస్తూ మరో దొంగతనాలకి పాల్పడుతున్నారనేది కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి.